నేను వేస్తాను నేను వేస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. నేను వేస్తాను. స్క్రూ లూజ్. ఎవరికి? దీనికి. గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు తెరవచ్చు కదా, ఎందుకు నన్ను చంపుతాను? ఇదొకటి. అప్పుడే పడుకున్నాడా? ఏ ఫీలింగ్స్ కూడా లేకుండా వీడు ఏదో చప్పుడైనట్టు అనిపిస్తేనో. నాదే పడుకుంటే గుచ్చుకుంటుంది అని అక్కడ పెట్టాను. గాలి రావట్లేదని. అంటే ఈ తలుపు తెరవాలని నేనే కిటికీలు తీసి డోర్లు చంపెన్లు పెట్టి ఇక్కడ కూర్చున్నాను అనుకుంటున్నావా? అలాగే నేను అనలేదే. అనక్కర్లేదు, చూస్తే చాలు. పోలీసులు దొంగను చూసినట్టు చూపు చూడు. నా చూపే అంత. నా ఫ్రెండ్స్ ని చూసేటప్పుడు మాత్రం సినిమా హీరోలా ఇలా చూస్తావు. నేను హీరోలా కాదు, నువ్వే హీరోలా సాయంత్రం నుంచి తెగ ఎక్స్పోజింగ్ చేస్తున్నావు. ముందు తగ్గించు, చూడలేక చేస్తున్నావు. నిన్ను నువ్వేమంత బీపీ తెచ్చుకుని బాధపడిపోకర్లేదు. దీన్ని తలుపు అడ్డం పెడితే పొద్దుందాకి మిస్ ఇండియన్ చూసే గోల్ తొక్కుతుంది. ఏంటది? కుర్చీ. ఎందుకది? ఇక్కడ అన్ని లూజ్ కదా, స్క్రూలు. తలుపుకు అడ్డం పెడితే తెరుచుకోదని. కుర్చీ ఎందుకు? 2 చెక్కలు తెచ్చి తలుపుకి అడ్డంగా పెట్టి మేకలు కొట్టాయి. అది కూడా సరిపోకపోతే రేపు తాతతో చెప్పి ఈ తలుపు తీయించేసి ఏకంగా గోడ కట్టించాయి. అప్పుడే నా మొహం చూడక్కర్లేదు. నేనింత ఏడుస్తున్నా ఓదార్చడానికి కూడా రావట్లేదు చూడు. అది కాదు పూరి. వద్దు, నేను అడుక్కున్నాక రావక్కర్లేదు. చూసావా, నీకు నిజంగా ఓదార్చాలుండి నేను ఆగమంటే ఆగిపోతావా? నీకు నేనంటే ముందునంటే చులకనేలే. నేనే ఇన్నాళ్ళు సిగ్గు లేకుండా నీ వెనకాల తిరిగాను. ఎన్నిసార్లు బావా అని పిలిచాను. ఎప్పుడైనా ఒక్కసారి పూరి అని ప్రేమగా పిలిచావా? పూరి అది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. నీకే తెల్లగా ఉంటావు, పొడిగా ఉంటావు, ఇంగ్లీష్ మాట్లాడతావు. నిన్నెవరైనా చూస్తారు, నన్నెవరు చూస్తారు? ఎందుకు చూడరు? ఎవరి దాకా ఎందుకు? నువ్వు చూసావా? ఎప్పుడైనా ఆడదానిలో చూసావా నన్ను? ఏం మాట్లాడుతున్నావు పూరి? నీకు డ్రెస్ బాగుందని ఎప్పుడైనా చెప్పావా నువ్వు? చెప్దాం అనుకున్నాను, కానీ బాగోదని. అసలు నేనేం వేసుకున్నాను చూసావా? ఏ, నాకేం కళ్ళు లేవా? ఇప్పుడు నేను ఏ కలర్ ఓణి వేసుకున్నాను చెప్పు. కిందకి చూడకు, చెప్పు. దానికి దీనికి లింక్ ఏంటి? అయినా అసలు నువ్వు అందంగా లేవని ఎవరన్నారు? నువ్వు అన్నావు. పూరి అప్పుడేదో సరదాగా అన్నానని అబద్ధం చెప్పొద్దు. సరదాగా అనలేదు, నిజంగానే అన్నాను. నువ్వు ఇంత అందంగా ఉంటావు నాకు అప్పుడు తెలీదు. నేను అప్పుడెలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. కానీ నేను లేను. రోజు మనం వెన్నెలను చూస్తాం పూరి, ఎప్పుడో ఒకసారి బాగుందనిపిస్తుంది.
కానీ రోజు అది అలానే ఉంటుంది. తేడా అక్కడ లేదు, ఇక్కడ ఉంది. అర్థం కాలేదా? నేనెవడో చూశాడని కదా గోడ బద్దలు కొట్టింది. ఆ రోజు నేను ముట్టుకుంటాను కదా వాడిని. బుజ్జి బుజ్జి, ఆ బుజ్జి గాని కొట్టింది. ఇంకెలా చెప్పను? నేను అందరిలా కాదు పూరి. నాకు బతకటం రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఆ తలుపు దగ్గర కూర్చొని ఎందుకు తెరుచుకోవట్లేదని చూస్తున్నావు. నేను అదే తలుపు అవతల నుంచొని ఎప్పుడు తెరుచుకుంటుందని చూస్తున్నాను. అంతే తేడా మన ఇద్దరికి. ఇచ్చేసిరా. ఎవరికి? ఎవరో పొలం కొనడానికి వచ్చారు. మనం పొలం అమ్ముతున్నావా? బంగారం కొనుక్కుండాను పొలాలు అమ్ముకుండాను పెళ్లిళ్ళు అవుతాయంటే మీ అక్క పెళ్లికి 10 లక్షల దాకా కావాలి కదా, అందుకే ఒక 5 ఎకరాలు అమ్ముతున్నారు. ఎకరానికి 3 లక్షల పైన పెరుగుతుంది కదా. కాలువ పక్కన పొలం అండి. ఎకరానికి 40 బస్తాల పైన పడుతాయండి దాడవాకి. మీరు మరీ డబ్బులు అర్జెంట్ అంటున్నారు. 2 కంటే ఇవ్వలేనండి. మరి ఇవ్వలేరండి. అవసరం మాది కదా అని మీరు మరీ అన్యాయంగా తగ్గిస్తున్నారు. అంతేనన్నయ్య, మనం అమ్మాలంటే కందిపప్పు రేటు చెప్తారు, కొనాలంటే జీడిపప్పు రేటు చెప్తారు. జోకు మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ డబ్బులు మాత్రం వారం లోపు కావాలి, అది అర్థం చేసుకోండి. మీరు సంతకాలు పెట్టించే టైంకి 10 లక్షలు అనా పైసలతో సహా జమ కట్టేస్తానండి. కట్టేస్తారండి. మాది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి, అందరూ సంతకాలే పెడతారు. మీ మనవడి గారితో కూడా పెడతాడు. అంటే పెట్టరని కాదనుకోండి, భవిష్యత్తులో ఏ రకమైన గొడవలు రాకుండా ఉండాలని. 3 లక్షలు విలువ చేసే భూమిని మరీ 2 లక్షలకు కొన్నాలని కోపం అది ఉంటే అసలు మీరు భూమి అమ్మడం అంటేనే నేను నమ్మలేకుండా ఉన్నానండి. అసలు మేము ఎక్కడ స్టాంప్ పేపర్ కొన్నారా? కొన్నానండి. కొనం అక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నానండి. నన్ను వదిలేని మూర్తి గారు, నేను మీ పొలం కొనలేరండి. ఏమైందండి? నేను నచ్చలేదో, నేను చెప్పిన రేట్ నచ్చలేదో వారి మనవడి గారికి ఈ పొలం అమ్మడం ఇష్టం లేనట్టుందండి. నన్ను వదిలేయండి సార్. వస్తామండి. నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా, వాళ్ళ ముందు మా పరువు తీయాలా? ఇంకా ఎందుకనయ్యా నిల్చొని చూస్తున్నావు? వీడింట్లో ఉండగా పిల్లల పెళ్లిళ్ళు కాదు కదా, పుట్టినరోజులు కూడా జరగనివ్వడు. పార్థు వచ్చాడని పండగ చేశారు కదా, ఈ ఇంట్లో అదే ఆఖరి శుభకార్యం. మన వాడు కానప్పుడు మనవడైతే ఏంటి, తొక్క ఎవడైతే ఏంటి. ఎవరు? పార్థు. ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి. ఏం పొద్దున్న చేసిన చాలదా? ఇలా అని తెగ బెదిరించావట వాణ్ణి. పొలం కొంటే వాడిని కొట్టేస్తావరా నువ్వు? వీరు చూపిస్తున్నట్ట పెద్ద వస్తాదులాగా. ఎంత కావాలి? లలిత పెళ్లికి ఎంత కావాలి? 10 లక్షలు. ఇచ్చేస్తావా? ఇప్పటిదాకా మీరు పొగట్టుకొని చాలుతుంది. పొలం కూడా పొగట్టుకుంటూ నాకు ఇష్టం లేదు.
కమ్ సిడౌన్. మీ గురించి చదువుతున్నాను. 1991 బిలాస్పూర్ లోకల్ లీడర్ని మీటింగ్ జరుగుతుండగా చంపారు. వెల్, కమింగ్ టు ద పాయింట్, రీసెంట్ గా ఇలాంటిది ఒక మర్డర్ జరిగింది. అపోజిషన్ లీడర్ శివారెడ్డిది. ఈ విషయంలో మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? ప్రొఫెషనల్ చేశాడు ఇది. ఎలా చెప్పగలరు? టెలిస్కోపిక్ గన్, నుదుటి మీద బుల్లెట్, కాస్ట్లీ మర్డర్. ఓ, రఫ్గా ఎంత తీసుకుంటారు? 1-2 కోట్లు. అంతా? ఈ ఉద్యోగాలన్నీ మానేసి ఇలాంటిది ఒకటి చేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చేమో కదా. సరే, అంత డబ్బు ఎక్కడ దాస్తారు వీళ్ళు? బ్యాంక్లో. బ్యాంక్లోనా? అక్కడ దాస్తామని మీకు కూడా డౌట్ రాలేదు కదా? నిజమే, ఈ కేసులో ఎటువైపు వెళ్ళినా అన్ని దారులు మూసిపోతున్నాయి. శివారెడ్డి మర్డర్ జరిగిన స్పాట్ దగ్గరలో యాక్సిడెంట్ జరిగింది. ఒక కారు, ఓ పెట్రోల్ ట్యాంకర్ ఒకదాన్ని ఒకటి గుద్దుకున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ 2 బళ్ళు ఒకటే అద్దెకు తీసుకున్నాడు. అది వీడు. ఆ యాక్సిడెంట్ లో వీడు పోయాడు, అక్కడ ఆగిపోయాం. వీడు చంపడు. వీడు నా దగ్గర పనిచేశాడు. వీడు ఎస్కేప్ మాత్రం ప్లాన్ చేస్తాడు. మర్డర్ వేరే వాడు చేస్తాడు. ఎవడు? నందు. నందు ఎలా ఉంటాడు? పొడుగ్గా ఉంటాడు. కళ్ళు ఎలా ఉంటాయి? వేటకెళ్ళేప్పుడు పులి కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. కోపంగా, సూటిగా. వాడు మీకు దొరకడు. అన్ని వెతికాం కానీ ఒక విషయం మర్చిపోయాం. బ్యాంక్స్. లెట్స్ సర్చ్. శివారెడ్డి మర్డర్ జరగడానికి 15 రోజుల ముందు నుంచి అన్ని నేషనలైజ్ బ్యాంక్స్ లో ₹1,00,00,000 అంతకంటే పెద్ద అమౌంట్ ఏ ఇండివిజువల్ అకౌంట్ కైనా డిపాజిట్ అయ్యిందా వెతకండి. సార్, అలాంటి విషయాలు బ్యాంకులు బయటికి చెప్పరు సార్. లంచం ఏమండి అయ్యా, ఇండియాలో దానికి అవ్వని పని లేదు. సర్చ్ 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 సర్చ్.